నా మెసేజ్ నువ్వు చూడట్లేదు అక్క. చెప్పు నాన్న తమ్ముడు. నువ్వు జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆ మాస్క్ తీయచ్చుగా ఓసారి చూసి మేడం చేసుకో. అంతా బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు, ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు? నాకు ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్లో పెడితే నాకు ఎలా అర్థమవుతుంది? ఎంత నువ్వు ఎంత అందంగా ఎలా పుట్టావు? ఎవర్రా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేది? ఎవరు మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టేది? ఎందుకు పెడుతున్నారు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఏంటండి? ఏం చెప్పాగా చెప్పాగా అనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న చెప్పండి నాయుడు గారు. నువ్వు ఎంత నీ ఏజు ఎంత? దుబాయ్లో ఏమి జాబు మీరు? నా ఏజు 34 ఉంటుంది అని అనుకుంటున్నాను. మా వాళ్ళు నా డేట్ ఆఫ్ బర్త్డే చెప్పండి చెప్పలేదు. మీరు కెనడా దేశానికి జెట్ వీసాపై రావడానికి నేను మీకు అనుమతిని. అవునా, కెనడాకు వచ్చాను విజిట్ వీసా మీద రావచ్చా? ఎన్ని నెలలు ఉండొచ్చు కెనడాలో? మీరు చూస్తే కష్టం పడుకుంటారు. తెలుగు చదవడంలో అక్క ఇప్పుడు టైము ఎంత అవుతుంది అక్క గారు? టైం అన్న తమ్ముడు, టైం వచ్చి కరెక్ట్గా ఇంకొక 9 నిమిషాలు అయితే 12 అవుతుంది. పడుకోనా అయితే? అందరికి బాయ్ చెప్పండి, గుడ్ నైట్. అంజు నాకు నేను వస్తున్నాయా బ్యాడ్ కామెంట్స్ బాబీ? సరే బ్రో, బాయ్. అందం పొగిడే అన్నం పొగిడే అవకాశాన్ని కనులకు సైతం ఇవ్వద్దు అని పాట పాడుతున్నా ఏంటి? నీ అందం పొగడే అవకాశాన్ని కనులకు సైతం ఇవ్వద్దు, అది నాకై పుట్టిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు. నన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు. క్యూట్గా మాట్లాడుతున్నారు మేడం మీరు. థ్యాంక్ యూ అండి. అంజు గారు మిమ్మల్ని ఏమని పిలవాలి? రెడ్డి గారు, నాయుడు గారు. నువ్వు మిమ్మల్ని ఏమని పిలవాలి అని అంటున్నావు? ఎవరిని? నిన్ను నాయుడు అని పిలవాలా లేకపోతే రెడ్డి గారి అని పిలవాలా? నన్ను మాత్రం అంజలి అని పిలువు. ఇంకేమని పిలుస్తావు? అమ్మ బంగారు తల్లి. కలర్స్ వచ్చినాయి. నీకు అక్కడ టైము ఎంత? ఇప్పుడు టైం 12 అవుతుందండి. రేపు హాలిడే అని చెప్పి అందుకని పెట్టుకున్నా. ఇదేంటి కలర్ ఇలా వచ్చింది? నీకు తెలియదు కదా, నేను చూస్తుంటూ ఉంటాను అంజు. ఓకే, నీ కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీకు ఇండియా డబ్బులు ఎంత సాలరీ ఇస్తారు? నాకు ఇండియా డబ్బులు వచ్చి 60,000 వస్తుంది. ఇదేంటి ఇలా అయిపోయింది నా ఫేసు?